హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో వంకాయ కాల్చి పచ్చడి చేసుకునే విధానం చేసి చూపించాను. ముందుగా ఒక లేత వంకాయ పెద్ద సైజుది తీసుకోవాలి. తెల్ల వంకాయలైతే ఈ పచ్చడికి చాలా బావుంటాయి. మా అమ్మగారి ఊరి దగ్గర కేడీపేట వంకాయలని ఈ వంకాయలు ఇంకా చాలా పెద్ద సైజులో వస్తాయి. కానీ ఇక్కడున్న వాటితో మనం అడ్జస్ట్ చేసుకోవాలి కదా! దొరికిన వాటితోనే కావాల్సింది చేసుకు తినాలి. ముందుగా వంకాయని శుభ్రంగా కడుక్కొని, పుచ్చులు లేకుండా చూసుకొని, దానికి నూనె గాని, నెయ్యి గాని రాసి, ఇలా స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. కాలిన వంకాయ చల్లారేలోపు ఒక చిన్న మూకుడు పెట్టుకొని, అందులో నూనె వేసుకొని, దానిలో కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి అందులోనే చిటికెడంత ఇంగువ, 2 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత సన్నగా చీలి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్టు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు అనేవి కూడా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసుకున్నా బావుంటుంది, వేసుకోపోయినా కూడా బావుంటుంది. టమాటా ముక్కలు వేసుకోలేనట్టయితే గనక కొంచెం చింతపండు పులుపేసుకుంటే ఆఖరిలో చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ టమాటాలు, ఉల్లిపాయలు మగ్గేలోపు వంకాయని తొక్క తీసుకొని ఇలాగా వీడియోలో చూపించినట్టుగా చక్కగా ఫోర్క్‌తో గానీ, చాకుతో గానీ ఓపెన్ చేసి తర్వాత మ్యాషర్‌తో దాన్ని మ్యాష్ చేసి పెట్టుకోవాలి. చూడండి, పుచ్చులు అస్సలు కనబడటం లేదు ఈ వంకాయలో. అంటే మనం ముందుగానే పుచ్చులు లేని వంకాయలు చాలా జాగ్రత్తగా ఏరి తెచ్చుకొని చేసుకుంటే చాలా బావుంటుంది. ఇలా మ్యాషర్‌తో మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి కదా! ఇందులోనే ఒక్కసారి ఈ మెదిపి పెట్టుకున్న వంకాయ గుజ్జును వేసి కలిపేసుకోవడమే. ఎక్కువసేపు ఏం ఉంచక్కర్లేదు. స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు పైన వేసుకొని, అంతా కలిసేలా కలుపుకొని దించేసుకోవడమే. దీంట్లో కరివేపాకు, కొత్తిమీర తినగలిగిన వాళ్ళైతే పచ్చిమిరపకాయలు కూడా పచ్చివి వేసుకుంటే చాలా బావుంటుంది. టమాటాలు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయకముందే చింతపండు పులుపు ఒక్క 2 స్పూన్ల వరకు వేసుకొని కొంచెం సేపు మగ్గించి దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి చాలా బావుంటుంది. ఒక్కసారి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.